కార్దుంగ్లా స్టార్ట్ అయ్యాం కదా, ఇక్కడ ఆపేస్తున్నారు. ఫైనల్లీ కార్దుంగ్లా పాస్ రీచ్ అయిపోయినాం. వెదర్ అయితే బాగుంది. వైజాగ్ టు లడాక్ డే 16. నైట్ అయితే ఒక స్ట్రేంజర్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఆయన అయితే నైట్ మేము కుక్ చేసుకుంటా ఉన్నాం ఒక ప్లేస్లో ఆపి. హర్గల్ జల్ జీవన్ అనే ఒక ప్రాజెక్ట్ దగ్గర బయట నుంచొని వండుకుంటుంటే వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అవన్నీ అడిగాడు. చెప్పిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నారంటే అదే ఫుడ్ చేసుకొని వెళ్ళిపోతాం మళ్ళీ అని చెప్పాం. కానీ మరి నైట్ ఎలా అంటే కార్లో పడుకుంటాం అని చెప్పాం. కార్లో ఎందుకు, కావాలంటే డోర్ ఓపెన్ చేస్తాను లోపల పడుకోండి అన్నాడు. వద్దని చెప్పినా వినలేదు. వాటర్ ఎన్న కావాలన్నా ఇస్తాను రండి ఇంటికి అని చెప్పాడు. వద్దని ఎంత చెప్పినా ఫైనల్గా అయితే తీసుకెళ్ళాడు ఇంటికి. ఖచ్చితంగా రాండి అని చెప్పి ఉండి తీసుకెళ్ళాడు, సగం కుక్ పూర్తి కుక్ కూడా చేయకుండానే. నైట్ వచ్చిన తర్వాత కూడా పాలు అవి ఇచ్చారు, చాలాసేపు మాట్లాడారు. మీకు ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా చెప్పండి వెళ్ళే దారిలో అని కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి, మీకు ఏమైనా లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే చెప్పండి నేను మాట్లాడతానని చెప్పారు. ఇలా మంచిగా వాళ్ళ రూమ్లో ఇంకో రూమ్ ఉంది, ఆ రూమ్లో సెటప్ చేసి ఇచ్చారు నైట్ పడుకోవడానికి. బెడ్లో వేసి వాళ్ళ అమ్మాయి వేసి ఇచ్చారు. చాలా నీట్గా ఉంది రూమ్, ఇల్లు కూడా. మాకైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు మాకు ఇంత మంచి స్టే దొరుకుతుందని చెప్పి. ఏదో ర్యాండమ్గా మేము ఒక చోట కార్లో పడుకుందాం అని చెప్పి ఆపుంటే వచ్చి స్టే ఇచ్చి మరి పొద్దున్నే కాఫీ ఇస్తున్నారు. ఇది లదాఖ్ చాయ్, ఇక్కడ ఫేమస్. ఏమంటారంటే నమ్కిన్ చాయ్ అంటారు. పొద్దున్నే లేవగానే ఇచ్చారు, బాగున్నాయి. కొంచెం ఉప్పుగా ఉంది, డిఫరెంట్గా ఉంది యాక్చువల్గా మనతో కంపేర్ చేసుకుంటే. ఇక్కడ ట్రెడిషన్ ఇలా వాడతారు కాబట్టి. దాంట్లోకి నాన్ లాంటివి ఇచ్చారు. టిఫిన్కి కూడా ఆగమని చెప్పారు కానీ ఇంకా మాకు అప్పటికే ఉండడం ఇంకా అంతకు మించి ఉండడం బాగోదని చెప్పి మేమే వచ్చేసాం అక్కడి నుంచి. హాస్పిటాలిటీ అయితే చాలా బాగుంది, బాగా చూసుకున్నారు. నైట్ కూడా చాలా ఫ్యామిలీతో కలిసిపోయినట్టు కలిసిపోయారు బాగా. వాళ్ళ ఇంట్లో నుంచి వ్యూస్ ఇవి ఎంత బాగుందో. నైట్ ఇక్కడే కార్ పెట్టేసుకున్నాం, ఆ బయట కుక్ చేసుకున్నాం మిగతా చికెన్. నైట్ చికెన్ వండుతూ ఉన్నాం కదా, సగంలో ఆపేసి తీసుకొచ్చాడు, ఆ మిగతాది ఇక్కడే పెట్టుకొని కుక్ చేసేసుకున్నాం. లోపలికి రామని చెప్పినా వినట్లేదు. మా ఇంట్లో ఉన్నారులే, ఏం ప్రాబ్లం లేదని చెప్పి మొత్తానికి తీసుకెళ్ళాడు అంకుల్ అయితే. లదాఖ్ ట్రిప్లో డే 16. ఈరోజు కార్దుంగ్లా మీదుగా డిస్కిట్ టుట్టుకి వెళ్తున్నాం. కాకపోతే మ్యాక్సిమం డిస్కిట్లో స్టే చేస్తాం. కార్దుంగ్లా వచ్చి 17,000 feet అరౌండ్ ఉంది సీ లెవెల్కి. మాకు ఈరోజు వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఒక 45 అట్లా ఉంది. మేము కొంచెం సిటీకి బయట ఉన్నాము, నైట్ స్టే మాకు అలాగే దొరికింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 2 hours అలా పట్టచ్చు, 2.5 hours మేబీ. మార్నింగ్ చూపించింది అలా, ఇప్పుడు ఒక 3 hours వరకు పట్టినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. రోడ్ కూడా నాకేం పెద్ద మంచిగా అనిపించలేదు. నిన్న కొద్దిగా వెళ్ళి చూసాం ఆ రూట్, నాకేమంత మంచిగా అనిపించలేదు. సో ఎంత వరకు ఉంది ఆ రోడ్ అనేది తెలీదు, చూసి చెప్తా నెక్స్ట్ ఎంత సేపు పట్టింది ఏంటి అనేది. మళ్ళీ బనానా ఎక్కడ దొరుకుతుందో ఏమో అని చెప్పి ఇక్కడే తీసేసుకున్నా. ఇక్కడైతే 130 తీసుకుంటున్నారు డజన్ ప్రెజెంట్. చాలా ఎక్కువ ఉన్నాయి ప్రైస్ అయితే ఫ్రూట్స్ ఇక్కడ. అంటే టూరిస్ట్ అని చెప్తున్నారో లేకపోతే ప్రైజెసే అంత ఉంటుందో మరి నాకైతే ఐడియా లేదు. టూరిస్ట్కి అయితే మొత్తానికైతే ప్రైస్ ఎక్కువే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఇక్కడ. వెల్కమ్ టు లదాఖ్. ఇది మేము లదాఖ్ బయట నుంచి వస్తున్నాం కదా, అంటే స్టే దగ్గర నుంచి వస్తున్నాం నైట్ ఇప్పుడు ఉండేసి. ఎందుకంటే స్టే నుంచి వస్తున్నాం కాబట్టి ఎంట్రీ అవుతున్నాం. ఇప్పుడు ఎంట్రీ దాటి కార్దుంగ్లా వెళ్ళాలి ఇప్పుడు మనం. కార్దుంగ్లా స్టార్ట్ అయ్యాం కదా, ఇక్కడ ఆపేస్తున్నారు వెహికల్స్. ఇక్కడ ఇన్నర్ లైన్ పర్మిట్ చూపించేసి వెళ్ళాలి, చూపించేసి చూద్దాం ఏం అడుగుతారో. మామూలుగా అయితే కొంతమంది జిరాక్స్ తీసుకుంటారని చెప్పారు, ఒకసారి చూసి చెప్తాను. ఇక్కడ తీసుకుంటున్నారు మొత్తం వెహికల్స్ అన్నీ, ఇక్కడ చూపించేసి వెళ్ళాలి. ఇన్నర్ లైన్ పర్మిట్ లేకపోతే అలౌ చేయట్లేదు ఇక్కడ నుంచి. ఒకవేళ మీరు వెళ్ళినా కూడా నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్ళే చోట ప్రాబ్లం అవుతుంది. అండ్ మరో ఇక్కడ నేను చూసిన చాలా వీడియోస్లో జిరాక్స్ తీసుకుంటారు కొన్ని చోట్ల అని చెప్పారు, కానీ వాళ్ళని అడిగితే ఎక్కడ జిరాక్స్ ఏమి అడగరు, జస్ట్ చూపించేస్తే చాలు, ఫోన్లో అయినా చూపించవచ్చు అని చెప్పారు. ఓకే చలో చల్తే. ఆడ అయితే నా ముందర జైపూర్ నుంచి వచ్చారు ఒక బ్యాచ్. వాళ్ళు టెస్ట్ రైడ్కి వచ్చారు, డిఫరెంట్ బైకులు తీసుకొని హోండా నుంచి. అవన్నీ టెస్ట్ రైడ్ కంట ఇక్కడంతా. అంటే ఇక్కడ నడిపితే ఇంకెక్కడైనా నడవచ్చు కదా, అందుకని చెప్పి స్టార్ట్ చేశారనమాట. చాలా అన్ని టెంపరీ రిజిస్ట్రేషన్లో ఉన్నాయి అన్నీ. ఆ రెడ్ కలర్ బోర్డులు మనకు దారిలో కనబడితే ఏంటి అనుకున్నాం కదా, అవి వాళ్ళు వాటిపైన పర్మిషన్ తీసుకొని కొంతమందిని మనుషుల్ని పెట్టి వాళ్ళే టెస్ట్ డ్రైవ్కి పంపించారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇక్కడ చెక్ చేయడానికి. ఇప్పుడు వాళ్ళు మొత్తం అన్నీ తిరుగుతారు ఫ్రీగా.
ఫుడ్ ఎంత వాళ్ళదే, బైకు పెట్రోలు మొత్తం వాళ్ళదే, జస్ట్ డ్రైవ్ చేయాలి. కాకపోతే చిన్న బండ్లు అదే, కాకపోతే వాళ్ళు ఏ బైక్ ఇస్తే ఆ బైక్ తోలాలి, అదొక్కటే మనకి. కొన్ని ఇప్పటివరకు రిలీజ్ అవ్వని బైకులు కూడా ఉంటాయి. ఆ రోడ్లు అయితే ఈ కార్తుంగ్లా స్టార్ట్ అయినప్పటి నుంచి అస్సలు బాగాలేవు. తిందామని చూస్తుంటే ఆగతి లేదు అక్కడ. అక్కడ స్టార్ట్ అయ్యి మేము ఒక 10 కూడా అవ్వలేదు అనుకుంటా, ఒక 8 కిలోమీటర్స్ వచ్చింటాం. 8 కిలోమీటర్స్ అంతే, సెకండ్ గేర్ అంతే. సెకండ్ గేర్ మించి పోనీకి లేదు ఇక్కడ. థర్డ్ గేర్ మహా అంటే, అంతకు మించి పోనీకి పాసిబుల్ అవుతలేదు. ఇప్పుడు వాళ్ళు ఎస్యూవి అది కొంచెం హైట్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వెళ్తారు, మనం అంత రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. సో మన బండికి తగులుతాయి కాబట్టి నిదానంగా పోదామని అనుకుంటున్నాం. బైక్ బ్యాచ్లు చాలా వస్తున్నాయి, అంటే మనకు ట్రిప్పులకి ఇస్తారు కదా, అవన్నీ చాలా కనిపిస్తున్నాయి. వీళ్ళంతా అలా వచ్చిన వాళ్ళు ఇప్పుడు బ్లాక్ బోర్డ్లో వైట్ ఎల్లో అది ఉంది కదా, అది ప్లస్ బ్లాక్లో వైట్ ఉన్న నెంబర్లో ఇవన్నీ లేలో నుంచి తీసుకుంటారు రెంట్, లేదంటే లే నుంచి మాట్లాడుకుంటారు ఓవరాల్ ట్రిప్కి. సో వీళ్ళందరూ అదే, మొత్తం అదే. ఇంకా చాలా మంది ఉన్నారు ఇట్లా, ఇది ఒక బ్యాచ్. ఇట్లా బ్యాచ్లు కూడా చాలా బ్యాచ్లు వస్తాయి మనకి, కావాల్సినంత మంది. అందులో మోస్ట్ మనకు ఎక్కువ హిమాలయన్సే కనిపిస్తాయి ఇక్కడ రెంట్లకి ఇచ్చేదానికి. స్కూటీ అనే మాట అవసరం లేదు మనకి. ఇది ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ఆ రెడ్ బోర్డు ఉంది కదా, అదే టెస్ట్ డ్రైవ్ ఇది. వాళ్ళైతే టెస్ట్ డ్రైవ్ అనే చెప్పారు. అదైతే హెచ్ఎఫ్ డీలక్స్ ఆల్రెడీ రన్నింగ్ బండి, మరి ఎందుకో తెలీదు. కానీ నాకు వాళ్ళు చెప్పిన వాళ్ళైతే దాని మీదనే కూర్చున్నాడు. చెప్పిన తర్వాత నేను చూశాను, మొత్తం అప్పు ఉంది. కార్ ఎక్కడ ఇంకా పడిపోతుంది పాపం మంది. చూద్దాం ఎంతవరకు లాగుతుందో మన బండి. అది కూడా షిఫ్ట్కి నేను ఫ్రీగా టెస్ట్ డ్రైవ్ చేసిస్తాను. చూసి మాకు కూడా ఏమన్నా స్పాన్సర్ నుంచి ఏదన్నా ఎస్యూవీ. ఆ లేన్ నుంచి ఒక 10-12 కిలోమీటర్స్ ఆ రోడ్డు అట్లే కంప్లీట్గా ఉండింది. అది దాటిన తర్వాత అయితే రోడ్డు చాలా బాగుంది. ముందుకు వచ్చిన ఇప్పుడు ఒక 15 కిలోమీటర్స్ వరకు వచ్చింట, అస్సలు ఏం ఇబ్బంది లేదు. కింద కనపడుతుంది కదా లెఫ్ట్లో, ఆ ఒక్క రోడ్డే సరిగ్గా లేదు. అది దాటిన తర్వాత మంచిగానే ఉంది రోడ్డు. ఇదంతా ఏం పెద్ద ఇబ్బందిగా అయితే ఏం అనిపించట్లేదు, మంచి తార్ రోడ్డు ఉంది. అదంతా ఇంకా ఆ కిందికి కనిపించేదంతా లేవు, మొత్తం లూప్స్ వస్తున్నాయి. ఈ ఘాట్ రోడ్లో లూప్స్ కనిపిస్తాయి కదా, సేమ్ అట్లే ఉంది మొత్తం లూప్స్. కింద కనిపిస్తుంది చూడండి మీకు. ఇదంతా ఎక్కుకొని వచ్చాము ఇప్పుడు ప్రెజెంట్ అయితే. మనం రాని ఒక గంట దాటిపోయింది అదంతా ఎక్కుకుంటూ పైకి వచ్చేసరికి. వ్యూ అది. కార్దుంగ్లో వచ్చే ముందు పక్క మీరు డైమాక్స్ టాబ్లెట్ ఒక 2 days ముందు నుంచే తీసుకోండి, ఎందుకంటే పైకి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు. ఫస్ట్ వ్యూ ఆఫ్ లే అంట, చూద్దాం ఎలా ఉంటుంది. మేము స్టార్ట్ అయిన తర్వాత కార్దుంగ్లాకి ఇదే ఫస్ట్ మంచు కొండలు కొంచెం మాకు దగ్గరకు కనిపించింది. రోడ్ అయితే బాగుంది, ఇదంతా నీట్గానే ఉంది. ఎక్కడ ఏం పెద్ద అంటే బంప్స్ ఉన్నాయి, కొంచెం స్లోగా రాండి, కొన్ని చోట్ల ఎగురుతుంది చిన్న బండ్లు అయితే. ఇంకోటి ఏంటంటే పైకి వెళ్ళే కొద్దీ చలి పెరుగుతుంది, బ్రీతింగ్ తగ్గుతుంది. అదొక్కటే ఆలోచించుకోండి. ఫాస్ట్గా ఎక్కేయాలని చెప్పి ఎక్కకండి. కొంచెం బ్రీతింగ్ ఏమైనా ఇష్యూ ఉంటే కొంచెం ఆగి నిదానంగా వెళ్ళండి, ప్రాబ్లం ఏం లేదు. మహా అంటే ఒక అర్ధగంట లేట్ వెళ్తారు. అర్ధగంట లేట్ వెళ్ళడం వల్ల మీకు ఏం ఫైన్ ఏముండదు. సో అది మెయిన్ గుర్తుపెట్టుకోండి. అండ్ సో ప్రెసెంట్ అయితే మన దగ్గర వాటర్ కూడా ఫుల్ ఉన్నాయి, పెట్రోల్ కూడా ఫుల్ ట్యాంక్ ఉంది. ఎక్కడ పెట్రోల్ ఉందని పడితే అక్కడ కొట్టించుకుంటా వెళ్ళిపోతాం, ప్రాబ్లం ఏం లేదు. అడిగాను నిన్న వాళ్ళని, ఎక్కడన్నా పెట్రోల్ ప్రాబ్లం ఉందా, దొరకట్లేదా ఏంటి అని. వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు, మీకు కనపడినప్పుడల్లా పెట్రోల్ పట్టించుకోమండి సరిపోయింది, మీకు ఏం ఎక్స్ట్రా క్యారీ చేయాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పాడు. సో అదే ఫాలో అవుదాం అనుకుంటున్నాం. లేదు మరీ అంత డౌట్ ఏమన్నా కొడితే ఒక 10 లీటర్ల క్యాన్కి పట్టించేసి పెట్టుకుంటాం. సో ఎలాగో 2 వాటర్ క్యాన్లు ఉన్నాయి కదా మన దగ్గర. అబ్బా చూడండి ఎంత బాగుందో. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి ఈరోజు మంచు ఉన్నందుకు. చూద్దాం అక్కడ మంచు ఎలా ఉంటుందో. నిన్న నైట్ స్టే చేసాం కదా, స్టే చేసిన దగ్గర ఆయన అడిగితే మంచు ఉంటుంది కానీ రోడ్డు పైకి ఉండదు, అటు ఇటు ఉంటుందని చెప్పాడు. అదే ఒకవేళ మీరు ఎర్లీగా వెళ్తే రోడ్డు మీద కూడా ఉంటుంది. కొంచెం ఎండ వచ్చిన తర్వాత వెళ్ళండి, మంచు అంతా వెళ్ళిపోద్ది, సో మీకు ప్రాబ్లం ఉండదు అని చెప్పాడు. చూడాలి ఇప్పుడు ఎట్లుంటుందో. ఇందాకైతే ఒకళ్ళు కారు మీద మంచు కూడా వేసుకొని వచ్చారు, చూద్దాం మనకి ఎంత వరకు తగులుతుందో.
వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. కింద వాటర్ కూడా వెళ్తున్నాయి, ఆ మంచు కరిగిన వాటర్. అవి అయితే చాలా చల్లగా ఉంటాయి. అసలు చేతితో పట్టుకుంటే లాస్ట్ టైం మనాలి వచ్చినప్పుడు పట్టుకున్నాం, చేతులు ఫ్రీజ్ అయిపోతాయి, ఎర్రగా అయిపోతాయి చేతులు. సో ఇక్కడ ఎంటర్ అయ్యాము, కొంచెం ముందరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆపుతున్నారు వెహికల్స్. సో ఇక్కడ మనం ఇంటర్ లైన్ పర్మిట్ చూపించుకొని వెళ్ళాలి. ఇక్కడ లోపలికి వెళ్ళి మన వెహికల్ నెంబర్ ఎంట్రీ చేసుకొని వెళ్ళిపోవాలి. లోపల వీడియో తీయొద్దని చెప్పారు, అందుకని ఆపేసాను. అక్కడ ఏం లేదు, మెయిన్ డీటెయిల్స్ తీసుకుంటారు, వెహికల్ నెంబర్ రాసుకుంటారు, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, ఎంతమంది ఉన్నారు, ఫిమేల్ ఎంతమంది, మేల్ ఎంతమంది, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని రాసుకుంటారు. పర్మిట్ నెంబర్ నోట్ చేసుకుంటారు. ఇన్నర్ లైన్ పర్మిట్ అని ఉంటుంది ఇక్కడ. లేలో కాకుండా లే నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా పర్మిట్ తీసుకోవాలి. ఇన్నర్ లైన్ అది 450 ఉంటుంది పర్ పర్సన్. సో మేమైతే 20 డేస్కి తీసుకున్నాం. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. మేము ఇదంతా ఎక్కొచ్చాం, మళ్ళీ ఇదంతా వెళ్ళి ఇటు వచ్చాం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇదంతా వెళ్ళాలి, ఇంకా అదంతా వెళ్ళి అటు వెళ్తాం అటువైపు. చలి అయితే స్టార్ట్ అయిపోయింది, ఫుల్ చలి పెడుతుంది. ఇంకా అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో. ఇప్పటిదాకా చెప్పులు వేసుకున్నా, చలి ఎక్కువైందని చెప్పి షూ వేసేసుకున్నాను. ఇక్కడ చలి వెళ్తే అక్కడ ఎలా ఉందో చూద్దాం. కార్లో వెళ్తుంటేనే ఇంత చలి పెడుతుంది, ఇంకా బైక్లో వెళ్ళే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. లాస్ట్ టైం మనాలి వచ్చినప్పుడు అయితే మేము ఫీల్ అయ్యాం, వీళ్ళందరూ ఎలా వెళ్తున్నారో మరి. కొంతమంది అయితే జాకెట్లు కూడా ప్రాపర్గా వేసుకోలేదు, ఎలా సర్వైవ్ అవుతున్నారో మరి వీళ్ళైతే ఈ చలికి. కొంతమంది గ్లౌజులు వేసుకోకుండా తోడడం కూడా చూశాను, వాళ్ళైతే లిటరల్లీ బీస్ట్లు అయి ఉంటారు అనుకుంటున్నాను నేనైతే. వ్యూ పాయింట్స్ మాత్రం సూపర్ ఉన్నాయి ఇక్కడ. అసలు ఇదైతే అస్సలు చెప్పలేం ఎంత బాగుంటుందని. యాక్చువల్గా ఎక్కువసేపు వెయిట్ చేయకూడదు ఇక్కడ. ఈ వ్యూస్ చూడడం కోసం ఎక్కువసేపు ఆగేసాం మేము. ఒక్కో ప్లేస్లో ఒక 15 మినిట్స్ అలా ఆగుతూ వస్తున్నాం. ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి, లొకేషన్లు. కార్దుంగ్లా పాస్ రీచ్ అయిపోయినాం. వెదర్ అయితే బాగుంది, చల్లగా ఉంది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో వ్యూ చూడ్డానికి. మొత్తం మంచు కొండలు. కార్దుంగ్లా ప్రెసెంట్ ఇప్పుడు మనం 17,682 ఫీట్ హైట్లో ఉన్నాం సీ లెవెల్. కొంచెం పైకి వెళ్ళచ్చు. ఆ సైడ్ చూడండి, నాట్ స్టే హియర్ ఫర్ మోర్ దాన్ 5 మినిట్స్ అని చెప్పి, అదే గాలి సరిగ్గా ఆడదని చెప్పి అలా అలా సెకండ్ హైయెస్ట్ మోటార్ పాస్ కార్దుంగ్లా. టాప్లో ఉన్నాం మనం. ఇక్కడైతే కొంచెం కొంచెం మంచి ఉంది. ఈ టాప్ దగ్గర ఈ ఫ్లాగ్స్ అన్నీ కొంచెం కింద పడిపోయినాయి మంచు వల్ల. ఇవి ఇక్కడ సీక్రెట్, చాలామంది తొక్కేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, అసలు పట్టించుకోవట్లేదు. అక్కడ క్రౌడ్ ఉన్నారని చెప్పి చూసుకొని ఇంకా కిందికి స్టార్ట్ అయిపోయినాం. నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే మంచి ఎక్కువ ఉంది కొంచెం ముందుకు వచ్చిన తర్వాత. చాలామంది ఇక్కడ మ్యాగీ కోసం వెయిట్ చేసి మ్యాగీ చేసే వరకు కూర్చొని మళ్ళీ తినేసి వస్తున్నారు. అంటే దాదాపు ఒక 20-30 మినిట్స్ ఆ పైన టాప్ పీక్లో ఏదైతే మోటర్బుల్ పాస్ ఉందో, హైయెస్ట్ మోటర్బుల్ పాస్, అక్కడ కూర్చొని 17,000 ఫీట్లో మ్యాగీ తిని వస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది అనేది ముందు ముందు అర్థమవుతుంది. ఆ ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉండడం వల్ల. ఈ బైకర్ వ్యూ అయితే అదిరిపోయింది మాకు చూసిన తర్వాత అయితే. స్నోది బొమ్మ తయారు చేస్తున్నాం, ఎలాగో ఇక్కడే ఉంది కదా కావాల్సినంత మంచని. చేసిన దానికి రిజల్ట్ చేతులు ఎర్రగా అయిపోయినాయి, కానీ చూడడానికి కొంచెం క్యూట్గా ఉంది. గ్లాసెస్ కూడా పెట్టేసాం దానికి. మంచిది అది పెట్టాము, బయట నుంచి వీడియో చూసారు కదా ఇందాక. అది పెడితే అందరూ చూసి నవ్వుకుంటూ పోతుంటారు అది చూసి. చూడండి వాళ్ళు కూడా చూసిపోతున్నారు. మీరు ఇలా కార్దుంగ్లా లాగా హైయెస్ట్ పీక్ పాయింట్స్ ఉంటాయి కదా, వాటిలో ఏటికి వెళ్ళినా కూడా ఆక్సిజన్ క్యాన్ క్యారీ చేయండి. పోర్టబిలిటీ దొరుకుతాయి 200-300లో. పక్క క్యారీ చేయండి, ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత బ్రీతింగ్ ఇష్యూ వచ్చిందంటే అప్పటికప్పుడు మీకు దొరకడం చాలా కష్టం అయిపోతుంది. సో ముందే క్యారీ చేసుకున్నారంటే ఈజీ అవుతుంది. మేము కూడా తెచ్చుకున్నాం ఒకటి, 250 రూపీస్ పడింది మాకైతే. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి.
మేము దాదాపు తెలియకుండానే 2 అవర్స్ ఉండిపోయాం. కార్దుంగ్లా ఎక్కి దిగే లోపల 2 అవర్స్ ఈజీగా స్పెండ్ చేసేసాం ఆ హిల్ పైననే. దానివల్ల మాకు దిగిన తర్వాత ఇబ్బందయింది. సో, ఇన్‌కేస్ మీరు వస్తుంటే పైన ఎక్కువసేపు ఉండకండి. అక్కడ వచ్చే ముందే హై పాస్‌కు స్టార్ట్ అయ్యే ముందే ఒక 1 ఆర్ 2 అవర్స్ ముందే ఏదైనా లైట్‌గా తినండి. మధ్యలో ఎక్కువ తినకండి. అందులో ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోకండి. దానివల్ల మీకు హెల్త్ కొంచెం ఖరాబ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువుంది. అండ్ తల తిరిగిపోద్ది మళ్ళా పైకెళ్ళిన తర్వాత. కాబట్టి దిగిన తర్వాత ఏమన్నా ప్లాన్ చేసుకోండి గానీ, ఎక్కేటప్పుడు ఎక్కువ తినకండి. లైట్ ఫుడ్ తీసుకోండి. ఆన్ ద వేలో ఇలా వాటర్ స్ట్రీమ్స్ ఉన్నాయి. కావాలంటే వాటర్ పట్టుకోండి, ఫిల్ చేసుకోండి. యూజ్ అయితాయి ఏదో దానికి మీకైతే. దారిలో మాకిది వైల్డ్ యాక్ కనపడింది. ఇది కొంచెం రిస్కీనే. అందుకే కొంచెం దూరంగా ఆపి చూస్తున్నాం. అది ఉన్నట్టుండి మీదికొచ్చేస్తాయి. ఎప్పుడొస్తాయో చెప్పలేము అవి. సో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. దగ్గరికెళ్ళకండి. దానికంటే పెద్దగా కనపడ్డామంటే మీదికొచ్చేస్తాయి అవి. సో, దూరంగుండే ఎంజాయ్ చేయండి. మా స్నో మా స్నోమ్యాన్ అయితే స్లోగా కరిగిపోతుంది కిందికి దిగే కొద్దీ. కార్దుంగ్లా పాస్ దిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్కి ఈ ప్లేస్ వస్తుంది. బాగుంది ప్లేస్ అయితే. కిందికి దిగి ఫొటోస్ అవి దిగచ్చు. మాకు అప్పటికే కొంచెం తలనొప్పి స్టార్ట్ అయిపోయింది. మేము ఎక్కువ దిగలేదు. ఆన్ ద వేలో ఇంకా వ్యూస్ కనబడతాయి కదా అని స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం. మేమైతే ఎక్కువ ఆగట్లేదు. మీకు పాసిబిలిటీ ఉంటే దిగండి. ఒక 40 మినిట్స్ అలా క్రాస్ అయిన తర్వాత కార్దుంగ్లా మీకు ఆన్ ద వేలో అది కనిపిస్తుంది. ఇది వచ్చి విలేజ్ కార్దుంగు. ఇదే కార్దుంగు. ఇక్కడ కావాలంటే మీకు ఏమన్నా కావాలంటే దొరుకుతాయి ఫుడ్ అవి తీసుకోవడానికి. కార్దుంగ్లా స్టార్ట్ అవ్వకముందు లేలో స్టార్ట్ అయిన తర్వాత ఆన్ ద వేలో మీకు కార్దుంగ్లా పాస్ ఎక్కి దిగే వరకు ఏం దొరకవు. పైన దొరుకుతుంది మ్యాగీ అలా దొరుకుతుంది కానీ షాప్స్ అయితే ప్రాపర్గా ఏం దొరకవు ఆన్ ద వేలో మీకైతే. ఇదే నెక్స్ట్ మీకు దొరకబోయే ప్లేస్. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి ఆ విలేజ్ దగ్గర కూడా. ఇంక ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. డిస్కిట్ దగ్గరకు వచ్చేసాము. ఇదైతే డిస్కిట్కి లెఫ్ట్ కట్ అవుతాం. స్ట్రైట్ వెళ్తే ప్యాంగాంగ్ లేక్. అలా స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు ప్యాంగాంగ్ లేక్కి. మనం ఇక్కడ డిస్కిట్ కంప్లీట్ చేసుకొని టుర్టుక్కు ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇదే రూట్ వచ్చి అక్కడి నుంచి పైకి వెళ్తాం మనము. ఆన్ ద వేలో అయితే వ్యూస్ చాలా బాగున్నాయి. కొన్ని చోట్ల వీడియోస్ తీయలేదు, కొంచెం హెడేక్గా ఉండి. ఇప్పుడు నేను మెయిన్ వెళ్తుంది డిస్కిట్కి మెయిన్ రోడ్ మీద నుంచి. ఇది రైట్ కట్ అయితే మెయిన్ రోడ్ తార్ రోడ్ ఏదైతే ఉందో ఇలా రైట్ వెళ్ళొచ్చు. లెఫ్ట్ నుంచి వెళ్తే ఇక్కడ ఉన్న మెటల్ రోడ్లో నుంచి అలా కూడా వెళ్ళొచ్చు. వ్యూస్ బాగుంటాయంట. బైకర్స్ వెళ్ళాలంటే కొంచెం ట్రై చేయొచ్చు కానీ మన కార్ మీద మనం వెళ్ళి రిస్క్ చేయడం ఎందుకులే అని చెప్పి నేనైతే మెయిన్ రోడ్ పైన వెళ్తున్నా. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ డిస్కిట్ ఈ రోడ్ పైన వెళ్ళిపోయి ఇంకో రూట్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే అప్పుడు ఆ రూట్ వెళ్ళండి. కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది. ఇదే మెయిన్ రోడ్డు ఏదైతే డిస్కిట్ 12 అని ఉంటుందో ఆ కామ్రేడ్ సినిమాలో సాంగ్లో ఇదే ఆ రోడ్డు. కానీ అప్పుడు చిన్న రోడ్డు ఉండింది. ఇప్పుడు పెద్దది చేసి మైలురాయిపోయింది పడేశారు. ఆ పక్కన పెట్టారంట యాక్చువల్గా. ఆ పెట్టిన తర్వాత మన తెలుగు వాళ్ళు వచ్చి ఎక్కువ అక్కడ తీసుకుంటున్నారని ఫోటో వాళ్ళ పని ఇబ్బంది అవుతుందని చెప్పి తీసుకొని పడేశారంట మొత్తానికి తీసుకొని వెళ్ళిపోయి. ఈ నూబ్రా వ్యాలీ ఇటు ఉంటుంది కదా ఈ డిస్కిట్ స్టార్టింగ్లోనే మీకు ఏటీవీ రైడ్స్ ఉంటాయి. మళ్ళీ జిప్ లైన్స్ కూడా ఉంటాయి. వ్యూ చూడండి ఎలా ఉందో. ఇక్కడి నుంచి వెళ్తుంది. ఇందాక డౌన్ ఉంది కదా ఆ డౌన్కి కంప్లీట్గా వెళ్తుంది జిప్ లైన్. ఇది ఎక్కువే ఉన్నారు కొంచెం జనాలు అయితే. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. చాలా లెంతీ ఉంది ఇదైతే. ఇన్ కేస్ మీరు ట్రై చేయాలనుకుంటే ఇక్కడ యాక్టివిటీస్ ట్రై చేయొచ్చు. జిప్ లైన్ ఉంటుంది, ఏటీవీ రైడ్స్ ఉంటాయి, ముందర శాండ్ డ్యూన్స్ కూడా ఉంటుంది. ఈ వ్యూ అయితే మామూలుగా లేదు. మూన్ ల్యాండ్ మొన్న చూసాం కదా లమ్యూర్ దగ్గర, నాకు దానికంటే ఇది పెద్దగా అనిపించింది. ఇది నిజంగా మూన్ ల్యాండ్ లాగా అనిపించింది నాకైతే. అప్పటి వరకు ఎండ సావ కొట్టింది, ఉన్నట్టుండి వెదర్ మారిపోయింది. ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు గెసుకోవట్లేము. ఈ రోజుకైతే డిస్కిట్లోనే నైట్ స్టే చేద్దామని ఫిక్స్ అయిపోయాం. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ శాండ్ డ్యూన్స్ వెళ్ళాలి, లేదంటే ట్రుటుకి వెళ్ళిపోవాలి మార్నింగ్. అందుకని చెప్పి నైట్ ఇక్కడ ఆగి కొంచెం మోమోస్ తినేసి నైట్ ఇక్కడే కొంచెం ముందర బస్ స్టాప్ లాగా ఉంది, ఏటీఎం దగ్గర ముందు కార్ పెట్టుకొని నైట్ కార్లోనే సెటప్ చేసుకొని అక్కడే పడుకున్నాం. రేపటి బ్లాగ్లో టుర్టుక్ ద లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా దానికి వెళ్తాము. యాక్చువల్గా అది తాంగ్ విలేజ్, ఇటు వెళ్ళాలి. రేపు కంటిన్యూ బ్లాగ్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూడండి.